ఏమన్నారంటే గేయం దేయం దీనజనాయచ విత్తం, మనకన్నా లేని వాళ్ళు ఎవరుంటారో నువ్వెప్పుడు లేనివాడిని అని అనుకోవద్దు. నీకు ఏదుందో అది ఉన్నవాడివే. నీకన్నా లేనివాడు ఎవడున్నాడో మహానుభావుడు, అటువంటి వ్యక్తిని మనము ఆయన నీకు పుణ్యం కలిగిస్తున్నాడు. లేనివాడు అని నువ్వు ఇస్తున్నావని వాళ్ళని తక్కువగా చూడవద్దు. వాళ్ళు మహాత్ములైతేనే నువ్వు ఇచ్చేది తీసుకుంటేనే నీకు పుణ్యము సఫలము నీ జన్మ. ఎవరు తీసుకునే వాళ్ళు లేరనుకో, నీ జన్మ ఏమవుతుందో వ్యర్థము. నీలాగే నీకన్నా డబ్బున్నవాడే చుట్టూ ఉన్నాడు అనుకోండి, అట్లాంటి వాడు ఏమీ తీసుకోడు. నువ్వు ఇస్తే తీసుకోకపోతే నీ జన్మ ఏమైపోతుంది? మానవ జన్మ. అందువల్ల తీసుకునేవాడెప్పుడు మహానుభావుడు. ఆయన నారాయణమూర్తితో సమానము, సాక్షాత్ శ్రీమన్నారాయణుడని అర్థము. అతనికి ఉన్నది అయినా మనల్ని అనుగ్రహించడానికి తీసుకుంటున్నాడు. ఇది ఈ భావన ఉండాలి. హ్రియాదేయం శ్రియాదేయం సంవిదాదేయం అన్నాడు. హ్రియా భియా, హ్రీ సిగ్గుతో ఇమ్మన్నాడు ఇచ్చేటప్పుడు, భియా భయముతో ఇమ్మన్నాడు. నేనెంతటి వాణ్ణి, ఇచ్చే పదార్థము గొప్పదేనా? ఏది పనికిరాని వస్తువు ఇవ్వరాదు. అన్నింటికన్నా ఉత్తమోత్తమైన వస్తువు ఏదైతే ఉందో అది ఇవ్వాలి. అప్పుడే నీకు పుణ్యం వస్తుంది. అందువల్ల ఇటువంటి ధర్మశాస్త్రములో ఈ నియమాలన్నీ చెప్పాడు. కాబట్టి స్నానము, దానము, మూడవది దీపము. ఇది అత్యంత ప్రధానమైనది. అంటే తక్కిన రెండూ ప్రధానమైనవే, ఇది కూడా ముఖ్యమైనదే. దీపము కార్తీక మాసములో మామూలుగా ప్రతిరోజు కూడా సంధ్యాదీపం, సంధ్యాదీప నమోస్తుతే అని రోజు, ఇంతకుముందు ఇళ్లకు ఇలా గూళ్ళు ఉండేవి ఇంటి ముందు, ఆ గూళ్ళల్లో దీపాలు పెట్టేవారు. గూట్లో దీపము, నోట్లో కబళము అనేవాళ్ళు. అంటే సంధ్యా సమయం ఇంకా సూర్యాస్తమయము కాకముందే దీపములు పెట్టి, ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు తన తేజస్సును అగ్నియందు స్థాపనము చేసి సూర్యుడు నిష్క్రమిస్తాడు ఈ భూభాగానికి. ఇంకో భూభాగములో ఆయన కనపడతాడు, ఉదయిస్తాడు. ఆయనకెప్పుడూ అస్తమయము లేదు, ఎప్పుడూ సూర్యుడు ఉంటాడు. కానీ ఒక భూభాగానికి ఆయన కనపడడు. ఆ కనపడకపోయిన భూభాగానికి ఏం చేస్తాడంటే తన తేజస్సును అగ్నియందు స్థాపనం చేస్తాడు. ఆ అగ్నియే జ్యోతిస్సు. అందువల్ల దీపము వెలిగించాలి. ఇది సనాతన భారతీయ సంప్రదాయం. అందువల్ల దీపం అన్నది మామూలుగానే జీవితంలో చాలా ముఖ్యము. ఇంకా కార్తీక మాసములో దీపము అంటే అది జ్ఞాన జ్యోతి, అఖండ మండలాకారము, అఖండమైనటువంటి జ్యోతి. ఈ జ్యోతిని తప్పకుండా వెలిగించాలి. కార్తీక మాసములో దీపం వెలిగించటము నీకు ఆ దీపములో ఎన్ని తైల బిందువులున్నాయో, ఆ ఒత్తిలో ఎన్ని సూక్ష్మమైనటువంటి అణువులు ఆ దారములో ఉన్నాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు నీకు కైలాసవాసమిస్తాడు. కైలాస అంటే కే ఆనందే లసతి ఇది కైలాస. ఎప్పుడు